అలాగా నా ఛానలు ఒక దగ్గర నెక్స్ట్ ఒక 10,000కి అయితే నేను మళ్ళీ లైవ్ చేస్తాను. అప్పుడప్పుడు లైవ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్టయితే నేను లైవ్స్ అయితే పెడతానండి. ఎవరైనా యూట్యూబర్స్ ఎవరైనా డౌట్స్ అయ్యి ఉంటే నాకు ఛానల్‌లోని వీడియోస్ అవి చూస్తారు కదా! వీడియోస్‌లోనే కామెంట్స్‌లో పెడితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నానా. చాలా చిన్న చిన్న యూట్యూబర్స్ అయితే చాలామంది రెడీ అవుతున్నారు. చాలా మంచి కంటెంట్‌తో అయితే వస్తున్నారు. మీరు ఏది స్టార్ట్ చేసినా మీరు స్టార్టింగ్‌లోనే మంచి కంటెంట్‌తో అయితే రండి. మా కంటెంట్ గాని ఫిక్స్ అయ్యారు అంటే మరి మీకు 1 ఇయర్‌లో అయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. చాలామంది మనీ ప్రాబ్లమ్ ఉండి, మనీ సంపాదించడానికైతే యూట్యూబ్‌లోకి వస్తూ ఉంటారు. వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్‌గా అయితే మంచిగా కరెక్ట్‌గా ఒకే కంటెంట్ అనుకోని మంచిగా అయితే వీడియోస్ చేసుకోండి. తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు. స్టార్టింగ్‌లోని చాలామందికి తెలీదు కదా! యూట్యూబ్ అంటే. మాక్సిమం కొంచెం తెలుసుకొని అయితేనే స్టార్ట్ చేయండి. మళ్ళీ టైం వేస్ట్ అవుతది. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి 1 ఇయర్ టార్గెట్ అయితే పోతదండి. మనం ఎక్కడ మధ్యలో టైం వేస్ట్ చేసినా 1 ఇయర్ టార్గెట్ పోతది. ఆ టార్గెట్ మిస్ అవ్వకుండా తప్పకుండా మంచి కంటెంట్‌తో అయితేనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడే. అలాగైతేనే మీ ఛానల్ ముందుకెళ్తది. ఓకే అండి. నా ఛానల్‌ని ఇలాగ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ మీకోసం కొన్ని మోటివేషన్ వర్డ్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. మనం భయపడుతూ కూర్చుంటే బతకలేం కదండీ! తప్పో, ఒప్పో అడిగేసి చూస్తే అది గెలుపు వైపే మిమ్మల్ని ముందుకు నడిపిస్తది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తది. అందువల్ల మనం ఏ పని చేద్దాం అనుకున్నా ముందడుగు వేస్తే తప్పకుండా దాని సక్సెస్ అనేది తప్పకుండా వస్తదండి. అందరూ మన వాళ్ళే అనుకోవడం తప్పులేదు. కానీ అందరూ మనలాగే ఉంటారనుకోవడం మాత్రం చాలా పెద్ద పొరపాటండి. ఎందుకంటే అందరూ మనలాగా ఉండరు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. అందువల్ల అందరూ మన వాళ్ళే అనుకోవడంలో తప్పులేదు గానీ, అందరూ మనలాగే ఉంటారని మాత్రం ఎప్పుడూ పొరపాటు పడకండి. దృఢ సలక హ్మ్. నెక్స్టొచ్చేసి దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పకుండా మీ వెన్నంటే ఉంటదండి. అందువల్ల ఏదైనా మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా ఆ సక్సెస్ అవ్వాలంటే దృఢ సంకల్పం కంపల్సరీగా ఉండాలి. కోరుకుంటే సరిపోదండి. చాలామంది అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారు అని చెప్పేసి ఏ, బాధపడతారు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారు, లేదంటే పలకరించట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే నీ అవసరం గుర్తొచ్చి నీతో మాట్లాడుతున్నారు. అది గుర్తుపెట్టుకో. అంతేగాని వాళ్ళు అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతున్నారని అనుకోవద్దు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు నీ అవసరం కోసం నీ దగ్గరకు వచ్చి నీ సహాయాన్ని కోరుకుంటున్నారనేది గుర్తుపెట్టుకో. అప్పుడైతే నీవు కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా అందరిని ఒకేలా చూస్తూ ఉంటావు. ఓకే అండి. ఇలాంటియన్నీ మంచి మంచి కొటేషన్స్ అవని, మంచి మంచి వీడియోస్ అవని, మంచి మంచి స్పీచ్ అవని, మంచి మంచి మోరల్ అవని ఎలాంటి వీడియోస్ అయినా నేను మాక్సిమం ట్రై చేస్తాను. ట్రై చేస్తాను. కంపల్సరీగా పోస్ట్ చేస్తాను మన ఛానల్‌లోని. తప్పకుండా వాచ్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో లైవ్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. అలాగే నా ఛానల్‌ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్‌లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లైవ్‌నైతే ఇంకా ఇక్కడితో స్టాప్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇలాగే మళ్ళీ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను తప్పకుండా లైవ్ అయితే చేస్తానండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.